लिए जो है चश्मा वगैरह सब फ्री में दिया जा रहा है। मैं उनका फिर एक बार शुक्रिया अदा करता हूँ। हमारे साई फनी अन्ना की तरफ से मैं जो है इसी तरह जो है इन्हें अच्छा काम करने और खुशी की बात है कि चंद दिन पहले, मुझे तारीख सही से याद नहीं, ये हमारे साई फनी अन्ना का जो है बर्थडे था। उन्होंने जब बुला के जो है एक मेडिकल कैंप का इनकाद इन्होंने किया था, उसी में एक आई कैंप का भी इनकाद किया गया था, जिसके अंदर बहुत सारे जो मौजूद हैं आप सबका जो है चेकअप किया गया था और शायद डॉक्टर ने जो है ये सजेशन मशवरा दिया था कि ऐनक की ज़रूरत है। तो आज जो है ये ऐनक जो है गिलास डिस्ट्रीब्यूशन का एक प्रोग्राम जो है रखा गया है हमारे साई फनी अन्ना की तरफ से। मैं जो है इसी तरह जो है इन्हें अच्छा काम करने और भी ज़्यादा ऐसे प्रोग्राम करने का जो है इनसे ख्वाहिश रखता हूँ कि आप जो है इनका दिए हुए इस चश्मे का इस्तेमाल करें और साथ ही जो है इनके हक़ में दुआ भी करें, अल्लाह इन्हें नेक हिदायत दे और जो है इसी तरह और काम करने की जो है तौफीक दे। इन चंद बातों से मैं जो है अपनी जगह लेता हूँ। अस्सलाम वालेकुम। ఇక్కడ విచ్చేసినటువంటి మా వార్డు పెద్దలు, మన సాహెబ్ గారికి, మన ఎగటి మహాదేవన్న గారికి, మన షకీల్ సార్ గారికి, మన రామంజీకి, మన వీళ్ళు పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు ముఖ్యంగా మా వార్డు ప్రజలకు నా నమస్కారాలు। ఎప్పుడు ఏం మాకు అవసరం ఉందంటే ఫస్ట్ జనాల నుంచి రెస్పాన్స్ మన వార్డు నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే, సొంతం మా ఇంట్లో మా పెద్దలు, మా తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో మా వార్డు ప్రజలు మాకు అలాగే స్పందిస్తారు। వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి, వాళ్ళ సహకారం మాకు ఉన్నంత వరకు మా తమ్ముడు, నేను ఇట్లే మన వార్డు ప్రజలకు మ్యాక్సిమం మాకు అయినంత వరకు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం। అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం। ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సయ్యద్ నవీద్ సాహెబ్ గారికి, అలానే షకీల్ హఫీజ్ సాహెబ్ గారికి, అలానే మహాదేవ్ పాన గారికి, అలానే మార్తన గారికి, సీనా మామ గారికి, ఫయాజ్ మామ గారికి, ఫయాజ్ భాయ్కి, ఎల్లప్పన్నకి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా, అలానే వేదిక ముందున్నటువంటి హవన్నపేట ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు నాకు మా దేవుడు ఇచ్చిన అన్న సాయి పనన్న, ఎందుకంటే నాకు గత సంవత్సరంలో ఒక దురదృష్టవశాత్తు మా తమ్ముడిని దూరం చేశాడు। కానీ ఆ దురదృష్టాన్ని దూరం చేస్తూ ఒక అదృష్టంగా అందరు దేవుళ్ళు కూడా మా సాయన్నను నాకు ఒక అదృష్టంగా, ఒక వరంగా మాకు ఇచ్చి, నాకు వరంగా ఇవ్వడం చాలా సంతోషం, ఒక అద్భుతం। ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక మనిషిని చూస్తూ, హవన్నపేటలో ఒక యువకుడు దశాబ్దాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కంటికి కనిపించకుండా, ఒక మూడో కంటికి తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందరికో సేవలు అందించి, నా పేరు మాత్రం, నేను ఎటువంటి సేవ చేసినా నా పేరు మాత్రం ఎవరు బయట చెప్పకండి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఎందరో ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి మా సాయి పనన్న। ఈరోజు మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే, నేను దాదాపుగా రాజకీయాలు చేస్తూ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా। నేను చూస్తున్న వాళ్ళు కూడా ఒక పేరుకే సేవా కార్యక్రమాలు చేస్తూ ఇచ్చింది 10 రూపాయలైనా చూపించుకోవడం, ఒక 100 రూపాయలుగా చూపించుకునే విధానం నేను చూశాను। కానీ లక్షల్లో దానం చేసినా కూడా తన పేరు మూడో కంటికి కూడా తెలియకూడదని చెప్పేసి
ఎన్నో సంవత్సరాలుగా ఒక నిశ్శబ్ద సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా సాయి పనన్నలోనే చూస్తున్నాం. అలానే ఇక్కడ విచ్చేసినటువంటి మా వార్డు పెద్దలు, మన సాహెబ్ గారికి, మన ఎగటి మహాదేవన్న గారికి, మన షకీల్ సార్ గారికి, మన రామంజీకి, మన వీళ్ళు పెద్దలందరికీ నా నమస్కారాలు. మరియు ముఖ్యంగా మా వార్డు ప్రజలకు నా నమస్కారాలు. ఎప్పుడు ఏం మాకు అవసరం ఉందంటే ఫస్ట్ జనాల నుంచి రెస్పాన్స్ మన వార్డు నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే, సొంతం మా ఇంట్లో మా పెద్దలు, మా తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో మా వార్డు ప్రజలు మాకు అలాగే స్పందిస్తారు. వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. వాళ్ళ సహకారం మాకు ఉన్నంత వరకు మా తమ్ముడు, నేను ఇట్లే మన వార్డు ప్రజలకు మ్యాక్సిమం మాకు అయినంత వరకు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఓకే, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సయ్యద్ నవీద్ సాహెబ్ గారికి, అలానే షకీల్ హఫీజ్ సాహెబ్ గారికి, అలానే మహాదేవ్ పాన గారికి, అలానే మార్తన్న గారికి, సీనా మామ గారికి, ఫాయిల్ మామ గారికి, ఫాయిల్ భాయ్కి, ఎల్లప్పన్నకి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా, అలానే వేదిక ముందున్నటువంటి హవన్నపేట ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు మా దేవుడు ఇచ్చిన అన్న సాయి పనన్న. ఎందుకంటే నాకు గత సంవత్సరంలో ఒక దురదృష్టవశాత్తు మా తమ్ముడిని దూరం చేశాడు. కానీ ఆ దురదృష్టాన్ని దూరం చేస్తూ ఒక అదృష్టంగా అందరు దేవుళ్ళు కూడా మా సాయన్నను నాకు ఒక అదృష్టంగా, ఒక వరంగా మాకు ఇచ్చి, నాకు వరంగా ఇవ్వడం చాలా సంతోషం, ఒక అద్భుతం. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక మనిషిని చూస్తూ, హవన్నపేటలో ఒక యువకుడు దశాబ్దాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, కంటికి కనిపించకుండా, ఒక మూడో కంటికి తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందరికో సేవలు అందించి, నా పేరు మాత్రం, నేను ఎటువంటి సేవ చేసినా నా పేరు మాత్రం ఎవరు బయట చెప్పకండి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఎందరో ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి మా సాయి పనన్న. ఈరోజు మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే, నేను దాదాపుగా రాజకీయాలు చేస్తూ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా. నేను చూస్తున్న వాళ్ళు కూడా ఒక పేరుకే సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇచ్చింది 10 రూపాయలైనా చూపించుకోవడం ఒక 100 రూపాయలుగా చూపించుకునే విధానం నేను చూశాను. కానీ లక్షల్లో దానం చేసినా కూడా తన పేరు మూడో కంటికి కూడా తెలియకూడదని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఒక నిశ్శబ్ద సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా సాయి పనన్నలోనే చూస్తున్నాం. అలానే మేము తరచుగా మాట్లాడుతున్నప్పుడు కూడా, లేదు తమ్ముడు, మన హవన్నపేట వీధిని ఒక మంచిగా సుందరీకంగా, ఒక అద్భుతంగా తయారు చేయాలి. ఈ తయారు చేసే విషయాల్ని ప్రతి ఒక్క రోజు కూడా మేము చేసే చర్చల్లో, ఈ వీధిలో దీపాలు లేవు, ఈ వీధిలో కాలువలు లేవు, ఈ వీధిలో ఇవి లేవని చెప్పేసి అనేక సార్లు కూడా చర్చించుకుంటూ వార్డు అభివృద్ధికి రాజకీయ పార్టీల అతీతంగా తీసుకున్న వ్యక్తి మా సాయి పనన్న. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఈరోజు మనం ఈ పని చేస్తున్నామంటే ఏదో ఒక స్వార్థం ఆశించి చేస్తారు. కానీ మనం చేస్తున్నటువంటి సాయి పనన్న చేస్తున్నటువంటి ఎటువంటి సేవా కార్యక్రమాలను కూడా నిస్వార్థంగా చేస్తున్నాడని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలానే నేను చిన్ననాటి నుంచి కూడా
అన్నని చూస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక దైవ సంకల్పంతో. నేను కూడా చాలా సార్లు అన్న మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఏదో ఒక విధంగా మనం ముందడుగు వేయగలిగితే మనకు తిరుగులేని విజయం అందుతుంది అంటే కూడా లేదు, మనకు ఎటువంటి స్వార్థం అవసరం లేదు, నిస్వార్థంగా సేవ చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి చాలా సార్లు కూడా ప్రస్తావించి అదే విధంగా కూడా నడుచుకున్నారు. అలానే గత సంవత్సరంలో ఈ నెల 24వ తారీఖున ఏదైతే జన్మదినం సందర్భంగా ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామో ఆ మెగా మెడికల్ క్యాంప్ లో కూడా దాదాపుగా 5 రకాల వైద్య చికిత్సలు ఏర్పాటు చేసి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అలానే కంటి వైద్య పరీక్షలు, కార్డియాలజీ, అలానే ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా వైద్య పరీక్షల్లో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత స్వచ్ఛందంగా వేదిక మీద ఎంతమంది కంటి వైద్య పరీక్షలు చేపించుకున్నారో వారందరికీ కూడా దాదాపుగా 300 మంది పైచిలుకున్నారు. వారందరికీ కూడా ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ చేద్దాం అని చెప్పేసి ఆనాడు నిస్వార్థంగా ఆనాడు స్టేజ్ వేదిక మీద అందరికీ ఆ విషయం చెప్పి ఏదైతే చెప్పారో అదే మాటగా అదే హామీని మనం నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈనాడు ఆ రోజు ఎవరైతే ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాన్యువల్ రూపంలో చేస్తే మాన్యువల్ రూపంలో చేసిన వారందరికీ కూడా ఒక సంతృప్తి ఉండదని చెప్పేసి వారికి మరొక్కసారి ఒక ఆదివారం చేసుకుని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాట్లాడుకొని అక్కడ ఉచితంగా కంప్యూటరైజ్డ్ ఐ చెకప్ చేపించి అందరినీ కూడా ఇక్కడి నుంచి ఆటోలలో తరలించి వారికి కావాల్సిన ఏదైనా టిఫిన్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా అందించి వారికి దగ్గరుండి కూడా ఈ కంప్యూటరైజ్డ్ ఐ చెకప్ తర్వాత వారికి దగ్గరుండి కూడా వాళ్ళకి నచ్చిన కళ్ళద్దాలు అందించే విధంగా కూడా ఆ రోజు కార్యాచరణ తీసుకున్నారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం అంటే ఆనాడు నిస్వార్థంగా ఎంత ఖర్చైనా పర్లేదు మన వార్డు ప్రజలు అడిగిన ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఖచ్చితంగా నిస్వార్థంగా చేద్దామని చెప్పేసి ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో అనుకొని ఈ విధంగా ఇది చేశారు. అలానే ఇదొక్క కార్యక్రమమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ అలానే మన వాటిలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ఒక ధైర్యంగా చెప్పగలిగిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే మా సాయి పరన్న. ఈరోజు వాటిల్లో ఎటువంటి సమస్య అయినా విద్య పిల్లలకు పేద విద్యార్థులకు విద్యను అందించే విషయం కావచ్చు, అలానే వైద్య చికిత్స అంశం మీద కావచ్చు, అలానే వార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం మా సాయి పరన్నకే సాధ్యం. అలానే ఈ కార్యక్రమానికి కూడా ఇంతమంది పెద్దలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా సాఫీగా సాగించేందుకు అందరూ కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయని చెప్పేసి అలాంటి ఆ భగవంతుడు ఆశీస్సులు కల్పించాలని చెప్పేసి ఆ విధంగా ప్రజలు కూడా అదే విధంగా మమేకంగా నడుచుకోవాలని చెప్పేసి అందరినీ మరీ కోరుకుంటూ మరొకసారి అందరికీ ప్రత్యేక వార్డులో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నేను మెడికల్ క్యాంప్ పెట్టింది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సాయి పనికి వాళ్ళ అన్న మారుతికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సేవ చేయడంలో ఇలా ముందుకొచ్చినందుకు ముందుగా సంతోషపడిన వ్యక్తి నేనే. ఆ రోజు చూశాను కార్యక్రమం చాలా పెద్దగా జోరుగా జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంప్ చేసినారు, చాలా మందికి టెస్టులు చేశారు, ఉచితంగా అద్దాలు ఇస్తున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. నేను మా వార్డుకి మగ్గుమన్న తర్వాత ఎవరు కనిపించలేరే ఇక్కడ నేను మంచి సేవకు మా వార్డులో నేను అనుకున్నాను. మన తమ్ముళ్ళు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే వీళ్ళు ఇలాగే సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటే మేము కూడా వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇస్తాము. సేవలో ఎంత చేసినా తక్కువే. వీళ్ళకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.
అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగపరచుకొని మన సాహెబ్ గారు చెప్పినట్లు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل وسلم على روح سيدنا محمد سيد الأرواح وآله وبارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلى الله عليه वसल्लम। मुअज़्ज़ज़ हाज़िरीन इकराम, जैसा कि आप बखूबी जानते हैं कि 24 दिसंबर को यहाँ पर इस महल्ले में, हमारे महल्ले हवाना पेट में एक मेडिकल कैंप रखा गया था। ये बहुत ही अच्छा जज्बा, एक बहुत ही अच्छा ज़रिया है खिदमत खल्क का। चुनांचे शहर अदूनी के अंदर जो है मुख्तलिफ मकामात पर इस तरह मेडिकल कैंप्स का इनेकाद किया जा रहा है। तो मैं सबसे पहले हमारे इस महल्ले के तमाम नौजवान खुसूसियत के साथ जिन्होंने मेडिकल कैंप का इनेकाद किया था, मिस्टर साई फनी मारुति और उनकी पूरी टीम, जैसा कि हमारे फयाज साहब और अंजी वगैरह, पूरी इनकी टीम जो है इसके अंदर बढ़ चढ़कर हिस्सा लिया। ये किसी और वजह से नहीं, बल्कि सिर्फ जो है एक जज्बा खिदमत का, ये तमाम बिला तफरीक मजहब व मिल्लत, इसके अंदर किसी मज़हब का या किसी बिला तफरीक व मज़हब व मिल्लत इन्होंने इस मेडिकल कैंप का इनेकाद किया। तो मैं सबसे पहले इन तमाम को जो है मुबारकबाद देता हूँ, कंग्रेचुलेशन कहता हूँ और उम्मीद करता हूँ आगे इसी तरह के काम ये करते रहेंगे। इससे सबसे बड़ी चीज़ ये होती है कि लोगों के अंदर जो है एक तरह की मोहब्बतें कायम होती हैं, एक तरह की जो मोहब्बत है वो मोहब्बतें, वो जज्बा, एक दूसरे को समझने समझाने का इसके अंदर मौका मिलता है। तो इस वजह से मैं इन महल्ले के हमारे जिन जिन लोगों ने यहाँ पर इस मेडिकल कैंप में हिस्सा लिया उन सबको मुबारकबाद देता हूँ और उम्मीद करता हूँ कि आइंदा भी वो इसी तरह के काम करते रहेंगे ताकि हमारे अदूनी डेवलपमेंट की तरफ जाए, हमारा वार्ड डेवलपमेंट की तरफ जाए और हम सब लोग जो है मिलकर अपने शहर को, अपने महल्ले को जो है हम अच्छी तरह से आगे लेकर चले। और खुसूसियत के साथ इनके साई फनी के और हमारे मारुति के जो फादर वालिद हैं, ये भी जो है एजुकेशन डिपार्टमेंट से ताल्लुक़ रखते हैं। हमारे जुनैद साहब का हम बात करते हैं कि वो आए। तो यहाँ पर जो है हमें ये सोचना और समझना है कि हमें डेवलपमेंट की तरफ हमें तवज्जो देना है। उन्होंने इसी जज्बे के तहत जो है ये आँखों के मुआयने का कैंप रखा और तमाम लोगों को जो है फ्री, सिर्फ मुआयना ही नहीं किया गया, मुआयने के साथ साथ जो है हर किसी को डॉक्टर ने चश्मा सजेस्ट किया, वो चश्मा भी जो है फ्री दिया जा रहा है। मैं इसके लिए ये जो इन्होंने खिदमत खल्क का ये जो बेड़ा उठाया है, ये खिदमत खल्क का बेड़ा आइंदा भी इसी तरह करते रहें और लोगों को फ़ायदा पहुंचाते रहे। ये सारी चीज़ें जो है चश्मा वगैरह सब फ्री में दिया जा रहा है। मैं उनका फिर एक बार शुक्रिया अदा करता हूँ और तमाम उनकी टीम का भी शुक्रिया अदा करता हूँ। और एक जो है हमारे अंजी साहब को भी जो है कुछ ऐसा जो है इनको विजयवाड़ा के अंदर कोई प्रोग्राम में सम्मानित प्रोग्राम के लिए जा रहे हैं, उसके लिए भी मैं उनको मुबारकबाद देता हूँ। अस्सलाम वालेकुम, नमस्ते सबको। सबसे पहले मैं हमारे मेहमान खुसूसी सैयद नईद साहब, हमारे महादेव अन्ना, हमारे शकील हाफिज साहब, मारुति, अंजी, जुनैद भाई, जो मोहल्ले के बड़े बुजुर्ग, सबको अस्सलाम वालेकुम। सबका मैं शुक्रिया अदा करता हूँ इस प्रोग्राम में शामिल होने के लिए। ये प्रोग्राम 24 तारीख को मेरे छोटे भाई फनी का 24 दिसंबर को बर्थडे था और बर्थडे में मेरे भाई ने जो वादा किया था, जो फ्री मेडिकल कैंप रखे थे, फ्री मेडिकल कैंप में हम लोग ईसीजी का, आंखों का और बीपी, शुगर जो भी है, जो भी टेस्ट करवाए इसके, लेकिन हम लोग जो है ना उस दिन मैनुअल टेस्ट कराए थे आंखों का। फिर फनी को मुतमईन नहीं हो उस बात से, नहीं भैया हमसे सबसे डिस्कस करके, मेरे से या लबन्ना से, अंजी से,
मारुति से हमसे हमारे जो साथी हैं सबसे डिस्कस करके नहीं भैया काम करे तो मजबूत काम करना, नहीं तो नहीं करना, ये बात बोल के फिर मेरे भाई फनी ने क्या किया, इतवार के दिन खासकर ऑटो का इंतजाम करा के, नाश्ते पानी का इंतजाम करा के सीधा प्राइवेट हॉस्पिटल को लेके जाके बाकायदा सामने रहकर आंखों का जांच कराकर फिर उसके बाद हॉस्पिटल ये क्या बोलते हैं ऑप्टिकल्स के दुकान को जाकर अपने पसंदीदा फ्रेम का सेलेक्ट करा के उधर होने के बाद फिर लाकर इधर अपने मुकाम पर छोड़कर ये पूरा काम अंजाम दिया। ये कोई आम आदमी तो नहीं कर सकता मेरी नजर में, अब तक हुआ भी नहीं। अब तक 100 रुपए करके 1000 रुपए का बताते हैं। ये फनी को अब से नहीं, मैं 8 साल से जानता हूँ। 8 साल से कई खामोशी, जैसे कहते हैं ना खामोश खिदमत गुजार, वैसा है, कभी सामने नहीं आया। बहुत से लोगों की मदद किया, जैसे पढ़ाई के लिए, आला तालीम के लिए जो माली ताकत नहीं रखते हैं उनको मदद करते जा रहा है। गरीबों को स्कूल के लिए रहो, चाहे मेडिकल कुछ इमरजेंसी आ गया, किसी तरह की भी मदद चाहिए तो फौरन लब्बैक बोलता है फनी और मदद करके दिखाता है। कभी सामने नहीं आया, हम लोग खुद उसको प्रेशर डाले, नहीं फनी तो सामने आया तो मालूम होने का आवाम को, नहीं तो नहीं मालूम होता। तो पिक्चरों को 8 साल से कर रहा काम हो, किसे मालूम नहीं मालूम। अब आज कैसा है, जो दिखता है वो बिकता है, बोलते हैं ना, जो दिखता है बिकता है। लेकिन फनी कैसा था, जो बोलते हैं ना सीधे हाथ से काम करेंगे तो दाएं हाथ को पता नहीं चलना चाहिए, जो नेक काम करेंगे तो उसी तरह का इंसान है फनी। मैं उस दिन भी वादा किया था, अगर फनी जो बात बोलता है पत्थर की लकीर है, जो बोलता है करके दिखाता है, आज करके दिखाया। इतने लोगों को फ्री में मेरे ख्याल से कम से कम 1200 से 1500 रुपए का तक खर्चा आता है। एक आंख को टेस्ट करा के उसका चश्मा अपने मन मुताबिक बनाना हो तो कम से कम उतना खर्चा आता है। भैया जितना भी खर्चा आने दो, मैं जो जुबान दिया वो करता हूँ। सिर्फ यही काम नहीं, और मोहल्ले के जो भी काम होंगे मेरे पास लेके आओ, और ऑलरेडी करवा भी चुका है। एक हमारे मोहल्ले की बहन है साबिरा आपा, शायद उनका नाम, वो साबिरा आपा 2 साल से उनके वो राशन कार्ड का कुछ मसला था, पेंशन के लिए 2 साल से फिर रहे थे, पैसे लेकर भी काम नहीं किए। लेकिन फनी अपने जेब से खुद पैसा खर्चा करके वो काम करवा दिया। इसे बोलते हैं ट्रू लीडर। अगर हम लोग ऐसे बगैर ओहदे के इतना कर रहा है, अगर एक ओहदे पे लाकर हम लोग सपोर्ट करके कामयाब करेंगे तो समझो मोहल्ला कितना कामयाब होगा और हमारे काम भी कितने से कामयाबी से हो जाएंगे। मैं दुआ करता हूँ फनी का काम ऐसे ही बरकरार रहे और इंशाअल्लाह अल्लाह खूब तरक्की दे। अल्लाह से दुआ है मेरी, अल्लाह हर मोड़ पर कामयाबी करे और सलामती दे मेरे फनी को। अस्सलाम वालेकुम।